రాజేష్ లాభపడ్డాడంటే ఎలా లాభపడ్డాడండి? 20 కేసులు పెట్టించుకున్నా, లేకపోతే 20 రోజులు 20 కేసులతో ఏమవుతుందన్న? నాకు కూడా మంచిగా నాకు ఏమనిపిస్తుంది అంటే నేను కూడా నీలా లగ్జరీ కార్లో తిరగాల, లేకపోతే నీ లెక్క మంచి ఫేమ్ రావాలా, నాకు కూడా హ్యాపీగా ఉండాలా. కేసులు ఉన్నా పర్వాలేదు, ఏమున్నది కేసు ఉంటే ఏమవుతుంది? నెలలో ఖచ్చితంగా 4 నుంచి 10 రోజులు మనం వాయిదాలకు వెళ్ళాల్సి ఉంటుంది కేసులు ఉంటే. ఏముంటుంది అన్నారు కదా, అంతకుముందు రౌడీ షీటర్ అని నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి, యాక్చువల్ రౌడీ షీటర్లో వాళ్ళ లిస్ట్ అంతా పోలీస్ స్టేషన్లో ఉంటుంది. కానీ నాకు ఒక కేసులో నేను కండిషన్ బెయిల్ సంతకం పెట్టడానికి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి, పెద్దాపురం పోలీస్ స్టేషన్. అక్కడ సిఐ వచ్చాడు. కండిషన్ బెయిల్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దగ్గర కూర్చొని సాయంత్రం 5 గంటలకు సంతకాలు పెట్టాలంటున్నాడు. అప్పుడు బాగా లాక్డౌన్, టైట్ లాక్డౌన్. అప్పుడు మ్యాజిస్ట్రేట్ దొరకడు మేము వెళ్ళాలన్నా. సార్ కండిషన్ అలా ఉండదండి, 10 నుంచి 5 లోపు వెళ్ళి సంతకం పెట్టి రావాలి, అది కండిషన్. అంతేగాని 10 గంటలకు వచ్చి 5 గంటలకు కూర్చోవడం అనేది ఉండదండి అంటే ఆయనతో నాకు కొంచెం వాగ్వాదం అయింది. ఈలోపు ఆయన బయటికి వెళ్ళగానే ఇంకో కానిస్టేబుల్ నాతో వచ్చి ఎస్పీ గారు ఫోన్ చేశారండి, మీకు ఒక ఫోటో తీయమన్నారు అన్నాడు. సరే తీసుకోండి పదండి అని వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. నా పేరు, నా తండ్రి పేరు, నా మీద ఉన్న ఒక కేసు వివరాలు అంటే సెక్షను, ఆ కేసు నెంబర్ వేసి ఇది మీరు ఇలా పట్టుకోండి అన్నాడు. ఇది ఎందుకండి అన్నాను. జస్ట్ ఫార్మాలిటీ అండి, ఆ కేసు ఉందని కదా అన్నాడు. సరే పట్టుకున్నాను. నా వాచ్ ఇలాగ ఉంది, రింగ్లు ఉన్నాయి, ఇది జేబులో కళ్ళజోడు ఉంది, అంతా నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అది పట్టుకుని నిలబడ్డాను. దాని ఫోటో తీసి విత్ ఇన్ 1 or 2 అవర్స్లో ఎక్కడో బెంగళూరులో ఉన్న వైసీపీ నాయకుడు ఇప్పల రవీంద్రారెడ్డి అన్నాడు ఒకడు, వాడి ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఆ ఫోటో రిలీజ్ అయింది. ఆ ఫోటో వాడి నుంచి రిలీజ్ అయిన తర్వాత మొత్తం వైరల్, ఇటు రౌడీ షీటర్, ఇటు రౌడీ షీటర్, ఇటు రౌడీ షీటర్. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా బాగానే అనిపిస్తుంది కానండి, ఆ టైంలో ఒక కళ్ళం నీళ్లు ధారాపాతం పడ్డాయి నాకు. నేను చేసిన తప్పేంటి? నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేశాను? ఎవరి మీద ఏమైనా అటాకులు చేశానా? ఏమైనా రేపులు చేశానా? నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడమే తప్పు అయితే నీడు రౌడీ షీటర్ అని చెప్పేసి ఎంత వైరల్. నాకు పిల్లలు ఉన్నారండి, నేను సమాజం, చాలామంది చెప్తారు మీ డైలాగ్ మీతోటి, నా పక్కోడికి అన్యాయం జరుగుతుందని నేను అన్యాయం అయిపోవడం కాదు, నా పిల్లల భవిష్యత్తును కూడా అన్యాయం చేశాను అనే బాధ అది చాలా రోజులు నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఆ పొజిషన్ అనుభవించినోడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. మామూలుగా చూస్తే రాయేష్ మీద 20 కేసులు, ఇప్పుడు ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప. మా సీఎం మీద 38 కేసులు ఉన్నాయి కాబట్టి సీఎం అయిపోడు. అక్కడ కేసులు ఉండటం గొప్ప అవ్వచ్చు కొంతమందికి, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళినోడికి, లేకపోతే ఎవడన్నా పక్కింటోడు ఏమనుకుంటాడో అని బ్రతుకులు ఇవి. పక్కింటోడు ఏమనుకుంటాడో అని మనం చారు కాసుకున్నా బయటకి ఆ స్మెల్ వెళ్ళకుండా, బయటోడు అడిగినప్పుడు మేము చిగును అడుగున్నాం అని చెప్పుకునే బ్రతుకుల నుంచి వచ్చినోడిని. అలాంటి ఆ దాడి నా మీద జరిగేటప్పటికి 2 ఆడపిల్లల తండ్రిని నేను ఎంత బాధపడ్డానో అది నాకు మాత్రమే తెలుస్తుంది. అలా బాధ ఇంకోటి ఎవడన్నా అనుభవిస్తేనే తెలుస్తుంది. అంత కష్టం ఎవడో పడ్డాడు ఊరికే. ఇంత కష్టం పడితే ఇంత ఫేమ్ వస్తుందని నాకు ముందే తెలిస్తే నేను అసలు ఈ ఫీల్డ్లోకి రాకపోతాను. ఈ ఫేమ్ తీసుకురావాలంటే నాకు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. తెల్లవారుజామున 6 గంటలకి నేను నా చిన్న కూతురు పక్కన పడుకుని ఉంటే సడన్ నా బెడ్రూమ్ దగ్గరికి వచ్చేస్తున్నారు 3-4. నా భార్య లేచి లేవండి ఎవరు రౌడీలు వచ్చారండి మన ఇంటి మీదకి అటాక్ అంటే, నేను కళ్ళు ఇలా తెరిచి చూసిన వెంటనే ఆ 3లోనూ ఒక అతను పెద్దాపురం ఎస్ఐ, పోలీసులు వెళ్ళు రౌడీలు కాదు అని చెప్పి నేను పైకి లేసి వస్తే ఇమీడియట్గా మీరు పదండి అంటే, అప్పటి వరకు ఒక్క కేసు ఉందని తెలియదు క్రాంతి గారు. నాకు ఎవరైనా ఒక కేసు పెడితే ఫోన్ చేస్తారు ఎస్ఐ గారు, ఏమంటే మీ మీద ఒక కేసు వచ్చింది మీరు రండి అదేదో సెటిల్ చేసుకోండి అని. ఒక్క కేసు ఉందని తెలియని నాకు తెల్లవారుజామున 6 గంటలకు పోలీసులు వచ్చి నా భార్య వీడియో తీస్తుంటే సెల్ ఫోన్ ఆవిడ చేతిలోంచి బలవంతంగా లాక్కుని మీరు పదండి మీరు ఎక్కండి, బయట జీప్ ఉంది, బయట 40 మంది పోలీసులు ఉన్నారు. నేను గట్టిగా ఏమన్నా గోల్ చేస్తే పిల్లల్ని నిద్రలేసి వాళ్ళంతా డిస్టర్బ్ అవుతారు, భయపడిపోతారేమో, వాళ్ళు ఏదైనా ఇది అవుతారేమో అని ఏం మాట్లాడండి నేను ఎక్కేస్తాను. నేను ఆ మాట ఆ సందర్భం తలుచుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు. నేను ఎక్కేస్తాను పదండి, అమ్మ నువ్వు ఆగు, నువ్వేమి ఆ వీడియోలు ఏం తీయద్దు, దయచేసి ఆవిడ సెల్ ఫోన్ ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయండి, నేను వచ్చేస్తాను పదండి అంటే ఆవిడ సెల్ ఫోన్ కూడా తీసుకుని నన్ను జీప్ ఎక్కిస్తూ ఉంటే నా పిల్లలు నా భార్య బయటికి వచ్చి కాంపౌండ్ వాళ్ళ మీద నన్ను చూసి ఏడుస్తూ ఉంటే ఆ ఎక్కేసి సగం దూరం వెళ్ళిన తర్వాత నేను అడిగాను ఎస్ఐని ఎన్కౌంటర్ చేయబోతున్నారా అని. నా మీద ఏ కేసు లేకుండా ఎంత దారుణంగా తెల్లవారుజామున ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇంత చూపించారు అంతా. అప్పటికి 9 కేసెస్. అండ్ సార్ ఒక్క కేసు కన్నా నాకు కనీసం ఇంటిమేట్ చేయలేదంటే ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు ఏం జరుగుతుందో మీకు తెలియదు కాదు కదండి అని నన్ను తీసుకెళ్ళి ఫుల్ లాక్డౌన్లో 22 రోజులు 3 జైళ్ళు తిప్పారు క్రాంతి గారు. నువ్వు ఒకవేళ ఈ పోరాటంలోకి వచ్చి నీకు ఒక 4 సంవత్సరాల తర్వాత నీకు ఆడి కారు వస్తుంది, నువ్వు ఎన్ని పడతావా అని నన్ను ముందు అడుగుంటే నేను దండం పెట్టి నేను దూరం వెళ్ళిపోతానండి. నేను ఏది కావాలని చేసింది కాదు, ఈ ఇమేజ్ నాకు వచ్చిందని నేను ఏదో గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయిపోయింది లేదు. కానీ ఒక్కటి మాత్రం ఫిక్స్ అయ్యాను, నేనేం తప్పు చేయకుండా నేను నీ గెలుపు కోసం పనిచేశాను జగన్ రెడ్డి. నీ గెలుపు కోసం దాదాపుగా 1 రోజులు నా ఫ్యామిలీ నిధులు 175 నియోజకవర్గాల కేడర్ మొత్తం తిప్పాను నేను. అలాంటి నన్ను నువ్వు గుర్తించకపోయినా పర్లే, నేను ఎప్పుడు బాధపడలేదు. నా కుటుంబాన్ని ఏడిపించావు, నువ్వు నా భార్యని పిల్లల్ని ఏడిపించావు,
అది నా ప్రాణం పోయేదాకా నేను గుర్తుపెట్టుకుంటాను. అసలు రాజేష్ అని కూడా ఒకడు ఉన్నాడు, నీ పార్టీ అంతానికి వాడు కూడా ఒక కారణం వేయడని నేను చూపిస్తాను చూడు నీకు అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అదే పని మీద ఉన్నాను. జగన్ రెడ్డిని ఓడించేదాకా, వైసీపీని సర్వనాశనం చేసేదాకా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను సార్. కానీ అంటే రాజేష్ వైసీపీ నుంచి బయటికి రావడానికి కారణం ఏంది అని అంటే, రాజేష్కు అడిగినన్ని డబ్బులు ముట్టలేదు, లేకపోతే అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చిండా? ఒకవేళ డబ్బుల విషయం అయ్యి ఉంటే కనుకండి, నేను 2019లో వీళ్ళ కోసం ప్రచారం తిరిగేటప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ ఆయన ద్వారానే మేము చేసాం ఇదంతా కూడా. బ్రదర్ అనిల్ కుమార్ ఒక 10-20 సార్లు అడుగుంటాడు నన్ను, రాజేష్ నీకేం కావాలి, రాజేష్ నీకేం కావాలి, నాకు బీసీసీని మీరు రద్దు చేయడం కావాలి, నాకు 2000 కోట్లు ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులను 4000 కోట్లు చేయడం నాకు కావాలి అని కొన్ని డిమాండ్స్ ఇచ్చేవాడిని మేము. నేను అది అడిగేవాడిని. అది కాదు రాజేష్ నీకేం కావాలి, ఏ రోజన్నా నాకు ఇది కావాలని నేను అడిగానేమో, మీరు ఎక్కడైనా వచ్చిన ఎవిడెన్స్ మీరు చూపించవచ్చండి. రెండోది, అదే అనిల్ కుమార్ కాకినాడలో నేను మీటింగ్ పెడితే దాదాపు ఒక 3-4 వేల మంది కార్యకర్తలతో అనిల్ కుమార్ వచ్చి రాష్ట్రంలో ఒక గొప్ప స్థాయిలో ఉండబోతున్నాడు మీ రాజేష్ అని, మీ అందరూ కూడా అండగుంటాడని ఆయన ఇచ్చాడు హామీ. నేను ఏ రోజు ఎవరిని అడిగింది లేదు. ఇంకా డబ్బుల విషయం అయితే నాకు దాదాపుగా 1 నెల రోజులు తిరిగామండి మేము. 1 నెల రోజులు తిరిగితే సన్నీ అని ఒక అబ్బాయిని మాకు ఇచ్చారు. అతని దగ్గర ఏటీఎం కార్డు ఉండేది. 2,32,000 ఖర్చు పెట్టారు. అతనే ఖర్చు పెట్టాడు. దాదాపు 1 నెల రోజులు 175 నియోజకవర్గాలు మా ప్రయాణానికి, డీజిల్కి, మేము ఉండే హోటల్ రూమ్స్కి. అది తప్ప ఎక్కడైనా సరే వాళ్ళు మా చేతికి ఏదైనా మా ఖర్చులకు కానీ దేనికన్నా ఇచ్చినట్టు ఏదైనా ఒక్క ప్రూఫ్ చూపిస్తే, ఆ ప్రూఫ్ ఉంటే నన్ను ఈ పాటికి రోడ్డు మీద లాగేద్దరు సార్ క్రాంతి గారు. వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగున్నా కూడా. ఇక పదవి అంటే నేను గెలిచిన 1 ఇయర్లోనే బయటకు వచ్చేసాను. అది ఎందుకు బయటకు వచ్చానంటే, అక్కడ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో బాలరాజు అని ఒక దళిత రైతు ఉన్నాడు. అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు. అతను 40 సంవత్సరాల నుంచి 4 ఎకరాలు పండించుకుంటున్నాడు. ఆ 4 ఎకరాలని స్థానికంగా ఎంఆర్ వెళ్ళి లాక్కుంది. ఇది జగనన్న ఇళ్ల పథకానికి మేము వెళ్ళి ఇచ్చేస్తున్నాం దీనిలో అంటే. అతను ఒక లీడర్, దళిత లీడర్ ఆ ఏరియాకి, ఒక నాయకుడిగా ఉండి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగలేక పాపం అతను ఆర్డీఓ దగ్గర తిరిగాడు, కలెక్టర్ దగ్గర తిరిగాడు, అందరి దగ్గర తిరిగినా పని అవ్వదు. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్స్, ఇది నీ భూమి పోయినట్టే అంటే రాత్రి పడుకుని ప్రొద్దుడికి శవంగా తేలాడు. హార్ట్ అటాక్తో చనిపోయాడు. 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. ఆ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళి కూర్చొని ఇమీడియట్గా వీళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ ఎంఆర్ఓ మీద ఖచ్చితంగా 302 కేసు పెట్టాలి. ఇది ఎవడబ్బ సొమ్మని వాళ్ళ పేరుని టైటిల్ డీడ్ ఉంది, పాస్బుక్ ఉంది. జగనన్న ఇల్లు ఇవ్వాలంటే జగనన్న డబ్బులతో కొనివ్వాలి, లేకపోతే ప్రభుత్వ డబ్బులతో కొనివ్వాలి, లేకపోతే జగనన్న అబ్బ సొత్తు ఏదైనా తెచ్చి ఇక్కడ ఇవ్వాలి. మా భూములు లాక్కుని జగనన్న ఇళ్ళ కాలనీ ఇవ్వడానికి ఆడేవడని చెప్పి నేను ఆడ కూర్చుని 36 గంటలు క్రాంతి గారు వాళ్ళు ఏదో ఒక పూట సాంబార్ వేసి పెట్టారు, 2వ పూట పప్పు వేసి పెట్టారు. 36 గంటలు అక్కడే కూర్చొని ఉన్నాం. 2 సార్లు 1000 మంది చెప్పారు. 2 సార్లు వచ్చారు పోలీసులు. వచ్చి మేము డెడ్ బాడీని తీసుకెళ్తాం అక్కడి నుంచి అంటే, తీసుకోండి మీరు తీసుకెళ్ళేటప్పుడు నేను రికార్డ్ చేస్తాను అంతే. నేనేం అడ్డుపాను, నీకేం అడ్డుగా దొరలు ఇదేం పట్టుకొచ్చి నేను రోడ్డు మీద పెట్టను. ఇంటి దగ్గర ఉంది, బంధువులు రావాల్సి ఉంది, న్యాయం జరిగేదాకా అది అక్కడే ఉంటుంది అంటాం. మీరు తీసుకెళ్తానంటే తీసుకెళ్ళండి అంటే 2 సార్లు వచ్చిన పోలీసులు 1000 మంది వెనుదిరిగారు. ఎందుకు పోయారు? ఆ బాడీని తీశారనుకోండి, అక్కడి నుంచి రికార్డ్ చేస్తాం మేము, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. వాళ్ళు ఏడుస్తారు. ఎలాగా అంటే అన్యాయం జరిగింది కుటుంబానికి అన్యాయం జరిగిన బాడీని కూడా గవర్నమెంట్ షిఫ్ట్ చేసేస్తుంటే మరి జనాలు ఊరుకుంటారని చూసిన వాళ్ళు. అది మేము బయట పెడతామని ఆలోచనతో ఆగిపోయారు. 2 సార్లు వచ్చి వెనక్కి, అంటే అర్ధరాత్రి 1 గంటకు ఒకసారి వచ్చారు, మరుసటి రోజు 8 గంటలకు ఒకసారి. ఇంక పని అవ్వదని ఆ మరుసటి రోజు సాయంత్రానికి లోకల్ ఎమ్మెల్యే వచ్చి ఆ 2 పిల్లలకి, ఆడపిల్లలకి మేము 2 ఉద్యోగాలు ఇస్తాం మున్సిపాలిటీలో, ఒక్కొక్కరికి 18,000 జీతం, అలాగే వాళ్ళకి 5 లక్షల రూపాయలు మేము కాంపన్సేట్ చేస్తాం ఈ ఖర్చులు వాటికి. తీసుకున్న 4 ఎకరాలు తిరిగి ఇస్తాం వాళ్ళకి, వాళ్ళ పేరును పాస్బుక్ చేసి ఇచ్చేస్తాం. ఇక అంతకు మించి ఇంక మేమేం చేయలేమండి అక్కడ. ఒకవేళ ఎంఆర్ఓ మీద కేసు పెట్టడం ఇంపాసిబుల్. ఎంఆర్ఓ మీద పెట్టాలంటే నేను కాదు, కలెక్టర్ ఇచ్చాడు ఆర్డర్ అంటది. కలెక్టర్ మీద పెట్టాలంటే నాకు కాదు, నాకు సీఎం నుంచి వచ్చింది ఆర్డర్ అంటే అప్పుడు ఆ మర్డర్ కేసు పెడితే సీఎం మీద పెట్టాలి, జగన్ మీద పెట్టాలి. జగన్ మీద పెడతా గవర్నమెంట్. సో గుడ్డులో మెల్ల అక్కడ దాకా జరిగింది. ఆ వెంటనే కాకినాడలో 100 కోట్ల రూపాయల ఆస్తి కబ్జా చేశాడు. నేను ఫోన్ చేశాను బ్రదర్ అనిల్కి, ఏమంటే మీరు క్రిస్టియన్ గవర్నమెంట్ అన్నారు, క్రిస్టియన్స్ అందరికీ మేలు చేస్తాడు జగన్ అన్నారు, ఇక్కడ 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ, క్రిస్టియన్ ప్రాపర్టీ కబ్జా చేస్తాడు. అది కూడా ఆడపిల్లల స్కూల్ అండి, అది ఆడపిల్లల స్కూల్, ఆడపిల్లల బాత్రూమ్లు కూడా కబ్జా చేస్తున్నాడు. మీరు ఏమైనా చేస్తారంటే రాజేష్ నువ్వు ఆ విషయం నుంచి పక్క తప్పుకో, పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పాడు. నేను అప్పుడు బ్రదర్ అనిల్ చెప్పాడు, క్లియర్గా బ్రదర్ అనిల్ చెప్పాడు పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయినారు, నువ్వు దానిలో తప్పించుకుని నీకు భవిష్యత్తు. ఇంకా అది నేను అడగలేదులేండి. పెద్దోళ్ళు అంటే ఇంకా అనిల్ కన్నా పెద్దోడు ఇంకే ఉంటాడు, జగన్ ఉంటాడు అంతే. ఇక బ్రదర్ అనిల్ కన్నా ఇంకే ఉన్నాడు పెద్దోడు అందులో. అయితే నేను అన్నాను సరే పరిస్థితి ఎలాగ ఉన్నట్టుందని. అప్పుడు మేము మాస్ గ్యాదర్ చేసి అప్పుడు కూడా వేసిన ఫ్లెక్స్ల్లో జగన్ రెడ్డి ఫోటో వేసుకున్నాం మేము. ఇది జగన్కి తెలియకుండా జరుగుతుందేమో అనుకున్నాం. ఎప్పుడైతే 1 by 1 జరుగుతుందో 8 monthsలో మాకు విషయం క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో ఇది మనోడు కాదు, మనం అనుకున్నాం అంతే. ఇప్పుడు నాకేమంటారు, నన్ను నమ్మి ఆ పార్టీ కోటేసిన వాళ్ళు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది, నువ్వు జగన్తో మాట్లాడు.
అన్న మాకు ల్యాండ్ లాక్కుంటాను అనిల్తో మాట్లాడంటే వాళ్ళే చేస్తుంటే ఇక నేను వాళ్ళతో మాట్లాడేది ఏముంది, నేను అదే పార్టీలో ఉంటే నేను కూడా వెళ్తా కుమ్మక్క అయిపోయినాను, నా కేడర్ నన్ను అనుమానించే పరిస్థితి. దానికని నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. అది తప్ప ఎవరినైనా నేను పదవి అడిగినట్టుగా, ఏమంటే పదవి అడిగితే 4.5 సంవత్సరాల దాకా కూడా వెయిట్ చేస్తారు. ఏమో 6 నెలల్లో పదవి వచ్చినా సంపాదించుకోవచ్చు కదా, లేదా 4 సంవత్సరాల తర్వాత పదవి వచ్చినా సంపాదించుకోవచ్చు కదా. నాకు అప్పుడు చెప్పారు 165 చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి రాజేష్, నువ్వు కంగారు పడొద్దు అని. నా కార్పొరేషన్ చైర్మన్లు అక్కర్లేదు, నేను జనాలకు సమాధానం చెప్పాలి. నేను డబ్బులు సంపాదించడానికి రాలేదు క్రాంతి గారు, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. నేను డబ్బులు సంపాదించడానికి వచ్చి ఉంటే అధికార ప్రభుత్వం వదిలి ఎవడొస్తాడండి బయటికి. ఇక్కడ అధికారం కంటే కూడా ప్రతిపక్షం జర గట్టిగా ఉన్నది, ఆర్థికంగా మీకు మంచిగానే ముట్టినాయి కాబట్టి వచ్చారు. ఒకవేళ అలాంటి ట్రాన్సాక్షన్ ఏదైనా జరిగినా ఈ పార్టీకి ఏదైనా ఒక్కటి బయటపడి ఉండేది కదా. నేను ఎప్పుడు వచ్చానండి పార్టీలకు, ఎవడన్నా సరే ఒక పార్టీ నుంచి బయటకు వచ్చినా మరుసటి రోజు మరో పార్టీలో కండువా వేసుకుంటాడు. నేను 2020లోనూ కండువా వేసుకొని టీడీపీ కార్యకర్త, వేసుకొని కార్యకర్తలు అంటారా, వేసుకోకుండా పనిచేస్తే నాకేం వస్తుంది? కనీసం వేసుకుని పనిచేస్తే సీనియర్టీ అదే 4 సంవత్సరాల ముందు నుంచి పార్టీకి పనిచేస్తున్నాడు అని ఉంటుంది కదా. వేసుకోకుండా నేను ఎందుకు పని చేయాలి, నాతోటి వాళ్ళు ఎందుకు పని చేయించుకోవాలి? నేను ఆ పార్టీకి సంబంధం లేని ఉండండి. నేను ఎప్పుడు 2021లో వైసీపీ నుంచి బయటకు వచ్చాను. నేను మొన్న ఒక 2 నెలలు 3 నెలలు అవుద్దేమో టీడీపీలో నేను జాయిన్ అయ్యి. మరి ఇంత గ్యాప్, ఈ గ్యాప్ అంతా నా వెనకతలో ఒక పార్టీ లేదు, ఒక అండ లేదనే కదా నా మీద అన్ని కేసులు, అన్ని రకాల నన్ను ఇబ్బందులు పెట్టారు. నేను అప్పుడే ఒక పార్టీ కండువా వేసుకుని ఉండుంటే నా మీద జరిగిన ప్రతి అటాక్ పార్టీకి సింపతి అయిపోతుందని నా మీద అటాక్ జరగకపోను కదా. నేను ఇప్పటికీ పార్టీ స్టాండ్ నేను తీసుకున్నానంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే రాష్ట్రంలో ఉన్న దళితులు గతంలో ఎప్పుడో మనువాద కాలంలో ఉన్నట్టు ఊరి చివరికి, ఆల్మోస్ట్ ఊరి చివరికి వెళ్ళిపోతున్నాం అండి.